హిమాచల్ ప్రదేశ్లో ఏదైతే ఒక వ్యక్తి అక్కడ సిమ్లాలోని సంజోలీలో కమల్ గౌతమ్ అనే అతను ఒక ఆర్టీఐ యాక్ట్ కింద కేసు కంప్లైంట్ అడిగాడు. అక్కడ సమాచారం ఏమని అంటే అక్కడ కట్టినటువంటి మసీదుకి అనుమతి ఉందా అని. ఎలాంటి అనుమతి లేకుండా జరిగింది అన్నటువంటి చివరికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వచ్చింది. దాంతో ఆ మసీదుకి సంబంధించిన ఉద్యమం ఆరంభమై దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు వ్యతిరేకించే వాళ్ళతో అయ్యి అది పీక్ స్టేజ్కి వెళ్ళి చివరికి మొన్న వాళ్ళే కూల్చుకుంటున్నటువంటి నడిచింది. ఇది ఇప్పుడు రాష్ట్రంలోని వివిధ చోట్ల అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత గత 5 ఏళ్లలో కూడా అనేక చోట్ల కొత్తగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని కట్టుకునేందుకు మసీదులకి అనుమతి ఇచ్చేసింది. వాళ్ళు కట్టేసుకున్నారు. ఇప్పుడు వాటి మీద ఉద్యమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అయితే దీనికి అంతటికీ కారణం ఈ కమల్ గౌతమ్ అనేటటువంటి అతను దళితుడు, హిందువు, దళిత హిందువు. ఇక్కడ దళిత హిందువు అని ఎందుకు వాడాల్సి వచ్చిందంటే దళితుడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, హిందువులే దళితులు అనేటటువంటి. అయితే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కిందకి మారుతున్నటువంటి దశలో అట్లా మారకుండా ఏదైతే ఈ హిందూ జాతి ఉద్ధరణ కోసం మొట్టమొదటి నుండి పోరాడినటువంటి వాళ్ళు, సుదీర్ఘకాలం పాటు ఈ దేశం మీద దండయాత్రలు చేసినటువంటి రాజుల మీద పోరాడి ఈ దేశ సంస్కృతిని కాపాడినటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇవాళకి కూడా ఆ సంస్కృతి పరిరక్షణ కోసం ఉన్నారనడానికి సాక్ష్యం కమల్ గౌతమ్. ఇప్పుడు ఆ కమల్ గౌతమ్ని వచ్చి తాజాగా జరిగిన పరిస్థితి ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వం అక్కడ అతని మీద 2 కేసులు పెట్టింది, అతని ఉద్యోగం నుండి తొలగింపజేసింది. ఇది ప్రస్తుతం అక్కడ ఇచ్చినటువంటి గిఫ్ట్.